కవిత నీవక పాడ బిందియా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసాం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్రెడ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే నేనైతే ఈ విధంగా అయితే చూడండి, నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సింబల్ రాసుకోండి, మీడియాలో వెళ్ళండి. ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి ఫొటోస్. ఇక్కడ నేనైతే ఆల్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫొటోస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత డైరెక్ట్గా అయితే యాడ్ చేయడమే ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ పైన ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వస్తాయి. సో మీరైతే ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటో కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో కూడా జూమ్ చేసుకోండి, సో ఫుల్ స్క్రీన్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడైతే మీకైతే ఫోటో కనిపించదు కదా, ఇక్కడైతే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఫోటో అనేది అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఫోటో మీద క్లిక్ చేసుకుని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఫోటో అనేది ఇటు సైడ్ వస్తుంది. సో ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి అనమాట మీరైతే ఫొటోస్. ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సేకట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. టోటల్గా ఎప్పుడైతే 5 ఎఫెక్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. లాస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకు వచ్చేసేయండి, ఎక్కడంటే చెప్తాను మీకు. సో ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ చూడండి 11.3 మిల్లీసెకండ్ దగ్గరికి అయితే వచ్చేసండి. 11.3 ఇక్కడ చూడండి టైమింగ్ 11.3 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి పేడ్ చేసుకోండి ఎఫెక్ట్. సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సేకెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. సేకెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ చేసుకోండి ఫస్ట్ ఎఫెక్ట్. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి 4.10 మిల్లీసెకండ్ వరకు. తర్వాత ఈ డబుల్ బీట్ నుంచి అయితే వేరే ఎఫెక్ట్ వస్తుంది. సో బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ఫోటో అయితే సెకండ్ ఫోటో అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి, నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి, సారీ ఇక్కడ కాదు, ఇక్కడైతే మనమైతే ఇప్పుడు అయితే స్టార్టింగ్ 2 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ డబల్ బీట్ మార్క్ నుంచి ఈ డబల్ బీట్ మార్క్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే వదిలిపెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదా మనం. ఇప్పుడైతే ఇక్కడ ఏం చేస్తారంటే ఇంతకుముందు అయితే ఇది సెకండ్ ఎఫెక్ట్ కదా. సో సెకండ్ ఫోటోకి అయితే పేడ్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటోకి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ 12.18 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడ స్టార్ట్ ఫోటోకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి ఈ విధంగా అయితే ఒక ఫోటో గ్యాప్ చేసుకుంటే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వరకు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సెకండ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనమైతే మన థర్డ్ ఎఫెక్ట్ ఫోర్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకు వచ్చేయండి. ఈ డబుల్ బీట్ మార్క్లో 5.25 దగ్గర వచ్చి ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ముందుకు వచ్చేయండి. లాస్ట్లో ఈ లాస్ట్ డబుల్ బీట్ మార్క్లో ఇక్కడ 18.17 ఇక్కడ చూడండి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి.
ఫస్ట్ ఫోటోకి, తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేయండి, నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి. ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్రాన్ అయితే ఓపెన్ చేసుకొని ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ ఫ్రాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ముందుకు వచ్చేయండి. ఈ డ్వాల్ బీట్ మార్క్లో ఇక్కడైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ అయితే మనం ఇప్పుడైతే ఫోర్త్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి కదా. సో 6.80 నుంచి స్టార్ట్ చేసుకోండి. సో ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వకండి. సో ఇక్కడ ముందుకు వచ్చేసేయండి నెక్స్ట్ బీట్ మార్క్లో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. 19.11 మిల్లీసెకండ్ దగ్గర ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఫోటోకి, సో లాస్ట్ ఫోటోకి అయితే సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడతోటైతే మనం అయితే అన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. పైన ఎక్స్ట్రాస్ని క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే ఇక్కడ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాస్ని క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకోండి. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.